నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా భారతీయుల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి ఇస్తారు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భారతదేశానికి మరిన్ని విమానాల ప్రారంభం పైన జజీరా ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే మనం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, విజయవాడకు విమానాలు నడుపుతూ ఉన్నట్లు జజీరా ఎయిర్వేస్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్కు చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ జజీరా ఎయిర్వేస్ ఏప్రిల్ 15వ తేదీ నుంచి సౌదీ అరేబియాలోని దమామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి భారతదేశంలోని గోవా మరియు మదురైలకు 2 కొత్త గమ్యస్థానాలకు విమానాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి గోవాకు బుధవారం, శుక్రవారం వారానికి 2 సార్లు విమానాలు నడుపుతామని చెప్పేసి, అలాగే మదురైకి ఏప్రిల్ 16వ తేదీ నుంచి గురువారం, శనివారాలలో వారానికి 2 సార్లు విమాన సర్వీసులు నడుస్తాయని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ CEO బరాతన్ పశుపతి గారు తెలిపారు. క్లిష్టమైన నిర్వహణ పరిస్థితులలో అనుసంధానాన్ని కొనసాగించడమే లక్ష్యంగా చేపట్టిన వందే భారత్ ప్రాజెక్టు కింద ఆ యొక్క చొరవలో భాగంగా ఈ యొక్క విమానాలు ప్రారంభించామని చెప్పేసి ప్రస్తుతం భారతదేశంలోని 16 నగరాలకు విమానాలు నడుపుతూ ఉన్నట్లు జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. దమామ్ ఎయిర్పోర్ట్ మీదుగా ఏర్పాటు చేసిన వాయు భూతల కారిడార్లు నిరంతర ప్రయాణికుల రాకను నిర్ధారిస్తుందని, అలాగే కువైట్కు అవసరమైన సరుకుల రవాణాకు తోడ్పడుతుందని చెప్పేసి బరాతన్ పశుపతి గారు తెలిపారు. బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, పెద్ద సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులు భారతదేశానికి తమ యొక్క విమానయాన సంస్థకు ఒక కీలకమైన వ్యూహాత్మక మార్కెట్గా కొనసాగుతామని చెప్పి, ఈ కొత్త మార్గాలు నిరంతర డిమాండ్ను, కీలకమైన అనుసంధానాన్ని కొనసాగించాలనే నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఉన్నాయని చెప్పి ఆయన తెలిపారు. కువైట్ నుంచి ఇండియాకు ప్రయాణికులను తీసుకుని వెళుతూ ఉంటే మళ్ళీ తిరుగు కువైట్కు వచ్చేటప్పుడు ఇండియా నుంచి పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలు, కువైట్ దేశానికి అవసరమైన అన్ని వస్తువులు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, అవన్నీ కువైట్కు తీసుకొని వస్తూ ఉన్నామని చెప్పి ఆయన ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.